ఫ్రెండ్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే పవన్ సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోను హైప్ చేయండి. ఈ ఏడాది టాలీవుడ్లో బిగ్గెస్ట్ గ్రాసర్గా నిలిచిన చిత్రం ఓజీ. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ సినిమా కని విని ఎరుగని రేంజ్ భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అభిమానులు అయితే ఈ సినిమాని ప్రకటించిన రోజు నుండి రిలీజ్ వరకు నెత్తిన పెట్టుకొని చూసుకున్నారు. ఫలితంగా 9 రోజులు కూడా గడవక ముందే 300 కోట్ల రూపాయల గ్రాస్ దాటేసింది. ఆ తర్వాత కూడా లాంగ్ రన్ భారీ రేంజ్లో ఉండే అవకాశాలున్నాయి. ఎక్కడిదాకా వెళ్ళి ఆగుతుంది అనేది ఎవ్వరూ చెప్పలేరు. అలాంటి స్టడీ ట్రెండ్ను కొనసాగిస్తుంది ఈ చిత్రం. అయితే ఈ సినిమాని హిందీలో భారీ లెవెల్లో విడుదల చేయనందుకు అభిమానులు మేకర్స్పై మండిపడుతున్నారు. అతి తక్కువ థియేటర్స్లో విడుదలైనప్పటికీ కూడా హిందీ వర్షన్లో 20 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓటీటీలో విడుదలయ్యాక హిందీ వర్షన్లో ఈ చిత్రానికి మంచి క్రేజ్ ఏర్పడే అవకాశాలున్నాయి. ఇదంతా పక్కన పెడితే రీసెంట్గానే ఈ చిత్రాన్ని ఒక ప్రముఖ బాలీవుడ్ హీరో వీక్షించాడట. ఆయన ఎవరో కాదు, హృతిక్ రోషన్. ఆయనకు ఈ సినిమా బాగా నచ్చడం, ఎలాగో హిందీ వర్షన్ నార్త్ ఇండియాలో భారీ రేంజ్లో విడుదల అవ్వకపోవడంతో ఈ చిత్రాన్ని రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడట హృతిక్ రోషన్. ఈ మేరకు ఆయన డైరెక్టర్ సుజిత్ని సంప్రదించినట్లు తెలుస్తుంది. కుదిరితే ఆయన ఈ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశాలున్నాయి. ప్రస్తుతానికి సుజిత్ ఓజీ మూవీ సక్సెస్ ఊపులో ఉన్నాడు. ఈ శనివారం ఆయన తమన్తో కలిసి యుఎస్లోని సినిమార్క్ వెస్ట్ ప్లానో థియేటర్లో అభిమానులతో సినిమా చూడబోతున్నాడు. కొన్ని రోజులు ఈ సక్సెస్ని ఎంజాయ్ చేసి కాస్త రిలాక్స్ అయ్యి పవన్ కళ్యాణ్తో ఓజీ సీక్వెల్ మరియు ప్రీక్వెల్ ప్లాన్ చేసే పనిలో ఉన్నాడు. ఇలాంటి సమయంలో ఆయన బాలీవుడ్లో ఓజీ మూవీ రీమేక్కి దర్శకత్వం వహించడానికి ఒప్పుకుంటారో లేదో చూడాలి. అయితే ఈ సినిమాకి సంబంధించి కలెక్షన్ల విషయానికొస్తే ఎన్ని ఏరియాలో బ్రేక్ ఈవెన్ అయిపోయింది, ఎన్ని ఏరియాలో బ్రేక్ ఈవెన్ కష్టంగా ఉంది, ఏ ఏరియాలో లాభాలు పొందుతుంది అనేది ఈ వీడియోలో చూద్దాం. అయితే మొదటగా హిందీ వర్షన్ను చూద్దాం. హిందీ వర్షన్లో ఈ సినిమాను 10 కోట్లకు అమ్మగా 20 కోట్ల గ్రాస్, 10 కోట్ల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక్కడ బ్రేక్ ఈవెన్ అయ్యింది. ఈ రోజు నుండి ఇక్కడ వచ్చేవి మొత్తం లాభాలే. ఇక ఓజీ మూవీ ఓవర్సీస్ కలెక్షన్ల విషయానికొస్తే ఓవర్సీస్లో ఈ సినిమాను 17.5 కోట్లకు అమ్మగా 9 రోజుల్లో ఈ సినిమా ఓవర్సీస్లో 39 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇక్కడ 23 కోట్ల లాభాలతో రన్ అవుతుంది. భారీగా లాభాలు తెచ్చిపెట్టింది ఓవర్సీస్ ఏరియానే. ఇక తూర్పుగోదావరి విషయానికొస్తే తూర్పుగోదావరిలో ఈ సినిమాను బయ్యర్స్ 12 కోట్లకు కొనుగోలు చేస్తే 9 రోజుల్లో 14 కోట్ల 25 లక్షల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక్కడ బయ్యర్స్కి 2 కోట్ల 20 లక్షలకు పైగా లాభాలు వచ్చాయి. ఇక పశ్చిమ గోదావరి జిల్లా చూస్తే బయ్యర్స్ ఈ సినిమాను 9 కోట్లకు కొనుగోలు చేశారు. ఈ సినిమా ఇక్కడ 9 రోజుల్లో 10 కోట్ల 10 లక్షల షేర్ కలెక్షన్లు వసూలు చేసింది. ఇక్కడ 1 కోటి 10 లక్షల షేర్ కలెక్షన్లు బయ్యర్స్కు లాభాలు వచ్చాయి. ఇక గుంటూరు జిల్లా విషయానికొస్తే గుంటూరు జిల్లాలో ఓజీ మూవీని బయ్యర్స్ 12 కోట్ల 50 లక్షలకు కొనుగోలు చేశారు. ఇక్కడ 9 రోజుల్లో 13 కోట్ల 60 లక్షల షేర్ వసూలు వచ్చాయి. ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ అయింది. 1,10,00,000 లాభాలతో గుంటూరులో రన్ అవుతుంది ఓజీ మూవీ. ఇక కృష్ణా జిల్లాలో ఈ సినిమాను బయ్యర్స్ 9 కోట్లకు కొనుగోలు చేశారు. 9 రోజుల్లో ఈ సినిమా ఇక్కడ 11 కోట్ల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ అయింది. 2 కోట్ల లాభాలతో నడుస్తుంది. ఇక నెల్లూరు విషయానికొస్తే నెల్లూరులో ఈ సినిమాను బయ్యర్స్ 6 కోట్లకు కొనుగోలు చేశారు. 9 రోజుల్లో ఈ సినిమాకు ఇక్కడ 5 కోట్ల 90 లక్షల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇంకా ఇక్కడ 10 కోట్ల షేర్ వసూళ్లు వస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఇక్కడ కూడా ఈజీగా బ్రేక్ ఈవెన్ అవుతుందని తెలుస్తోంది. ఇక నైజాం ప్రాంతం ఏరియా గురించి చూద్దాం. నైజాం ప్రాంతంలో దిల్ రాజు ఈ సినిమాను 54 కోట్లకు కొనుగోలు చేశాడు. 9 రోజుల్లో ఈ సినిమాకు ఇప్పటి వరకు 52 కోట్ల షేర్ వసూళ్లు వచ్చాయి.
ఇంకా ఈ ఏరియాలో 2,00,00,000 షేర్ వసూలు వస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఈ ఏరియాలో కూడా ఈజీగా బ్రేక్ ఈవెన్ కాబోతుంది. ఇక రాయలసీమలో ఈ సినిమాను నిర్మాత నాగవంశి ఈ సినిమాను 22,00,00,000కు కొనుగోలు చేశాడు. 9 రోజుల్లో ఇక్కడ 16,25,00,000 షేర్ వసూళ్లు వచ్చాయి. ఇంకా ఇక్కడ 5,75,00,000 షేర్ వసూళ్లైతేనే బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఇక్కడ బ్రేక్ ఈవెన్‌కి కష్టంగా తెలుస్తుంది. చూడాలి మరి లాంగ్ రన్‌లో బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా రాయలసీమలో. ఇక ఉత్తరాంధ్ర విషయానికొస్తే ఉత్తరాంధ్రలో ఈ సినిమాను బయ్యర్స్ 20,00,00,000కు కొనుగోలు చేశారు. 9 రోజుల్లో ఇక్కడ 18,60,00,000 షేర్ వసూళ్లు వచ్చాయి. ఇంకా ఇక్కడ 1,40,00,000 షేర్ వసూళ్లు రావాల్సి ఉంది. మరి లాంగ్ రన్‌లో ఈ 1,40,00,000 వసూలు చేస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అనేది చూడాలి. ఇక ఓవరాల్‌గా 'ఓజీ' సినిమా 9 రోజుల్లో నైజాంలో 52,00,00,000, అదేవిధంగా ఏపీలో 78,00,00,000 షేర్ వసూళ్లు వచ్చాయి. తెలంగాణ కంటే ఏపీలో 28,00,00,000 షేర్ వసూళ్లు ఎక్కువగా వచ్చాయి. అయితే ఈ సినిమాను 2 తెలుగు రాష్ట్రాల్లో 145,00,00,000కు కొనుగోలు చేశారు బయర్స్. ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో 138,00,00,000కు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. తెలంగాణలో 2,00,00,000, ఆంధ్రలో మరో 5,00,00,000 వసూలు చేస్తే తెలుగు రాష్ట్రాల్లో అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కానుంది. ఇంకా ఈ సినిమాను మొత్తం ప్రపంచవ్యాప్తంగా 173,00,00,000కు కొనుగోలు చేస్తే ఇప్పటి వరకు 186,00,00,000 షేర్ వసూళ్లు వచ్చాయి. కొన్ని ఏరియాల్లో లాభాలు పొందుతుండగా నైజాం, ఉత్తరాంధ్ర, రాయలసీమ, నెల్లూరు జిల్లాలో మరో 6,00,00,000 వస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది. కొన్ని ఏరియాల్లో లాభాలు ఇప్పటికే 25,00,00,000 దాటింది. ఈ ఆదివారంతో అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అవుతుందని తెలుస్తోంది. ఈజీగా బ్లాక్ బస్టర్ అవుతుందని తెలుస్తుంది ఈ మూవీ.